ఆర్టీసీ కార్మికులారా, మీ శ్రమ, మీ పోరాటం, మీ ఐక్యత ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెట్లు దిగొచ్చేలా చేసింది. దానికి మన ఆర్టీసీ సోదరుడు, కార్మికుడు, అసూలు బాసి ఈ ఉద్యమంలో ఆత్మార్పణ చేసినటువంటి మన శంకరయ్య గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన మరియు ఆయన పోరాటం ఈ ప్రభుత్వాన్ని మరింత ఇరుకునబడేసింది. ఏదేమైనప్పటికీ కూడా శంకరన్న బ్రతికుండాల్సింది. ఆయన ఈ విజయాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉండే. కానీ దురదృష్టవశాత్తు ఉద్యమం జరిగిన ప్రతిసారి బలవుతూనే ఉంటారు, ఆత్మార్పణ చేస్తూనే ఉంటారు. ఆర్టీసీ సమ్మె ఉద్యమంలో శంకరన్న మరణం మినహా మిగతా పోరాటం అంతా సజావుగా జరిగింది. కానీ శంకరన్న మరణం ఈ పోరాటంలో తీవ్ర గుండెకోతను మిగిల్చింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి. అలాగే కార్మికులంతా సంఘాలను పక్కకు పెట్టి, అన్నింటినీ పక్కకు పెట్టి ఒకే ఐక్యత రాగంతో సమ్మె వైపు పోయి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చిన విధానం ప్రభుత్వాన్ని మెడలు వంచినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం.